ఫ్రెండ్స్ ఈరోజు అయితే పోతుంది. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ చేనుకి అయితే వెళ్తున్నాం. హాయ్ అప్పు చిట్టు, బాయ్. ఇటు పోతేనేమో మా అత్తమ్మ వాళ్ళ చేను, ఇటు పోతేనేమో అమ్మ వాళ్ళ చేను. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ చేను దగ్గరికి వెళ్తున్నాం. ఓ మా చిన్న పాప అయితే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ ఫీల్ అవుతుంది మంచిగా. అమ్మో మూతి కూడా ఎట్లా పెట్టింది మూతి మూతి. హాయ్ మూతి చింటూ, హాయ్. ఇప్పుడైతే చిన్న బాట ఉంటుండే, ఇప్పుడైతే బండ్లు పోవడానికి అయితే చేసిండ్రు. ఆడైతే ఒక మామిడి పండు పడ్డది. నాకు తినకముందు మేము పోయి తినాలి. ఓ ఖరాబ్ అయిందా. టమాటా తోట తోటలు అన్నీ ఉంటాయి. చిక్కుడు తోట, మిరప తోట మాది మాత్రం కాదు. తాత గొడలి కడిగి గొడలి తీసుకురా కూర్చుంటా. హాయిగా మరి గొడ్డలతోట బండి అయితే గిడికే ఇక స్టాప్ చేసేసుకోవాలి. ఇంకా ఎందుకంటే పోదు కాబట్టి, పోయినా ఇక దిగి నడవాలి కాబట్టి చేనుకైతే వచ్చేసినాము. ఇప్పుడు మామిడికాయలు అయితే అన్నీ అయిపోయినాయి. ముందు తీసిన వీడియోలలో అయితే మామిడికాయలు ఫుల్ ఉండే కదా, ఇప్పుడైతే మొత్తం అయిపోయినాయి. ఒక్కటి కూడా లేవు ఖాళీ. అయితే మా నాయనది గోరి. అన్ని మామిడికాయలు అయితే అయిపోయినాయి. ఇది మోసంబి చెట్టు. మామిడి. హలో ఫ్రెండ్స్, ఇదైతే చిన్న చెట్టు. మా ఆయన అయితే ప్రేమతో మామిడి పండు ఇచ్చిండు, నేను ఇచ్చిందే. ఇదైతే సంపు మొత్తం ఎండిపోయింది, దీంట్లో అయితే వాటర్ లేవు. మామిడి చెట్లు అయిపోయినాయి. చింత పువ్వు, చింత చిగురు అయితే పట్టేసింది. మో చిన్న తల్లి చూడు ఏం బల కొడుతున్నావు చింటూ. చింటూ ఏంటి దా దా. కళ్ళం అయితే అప్పుడు నీట్గా ఉంటుండే, ఒక్క చెత్త ముక్క కూడా లేకుండా ఉంటుండే. ఇప్పుడైతే మొత్తం పాడుపడ్డట్టు అయిపోయింది. చింత చెట్టు అయితే చాలా కిందికి ఉంటుంది. మా ఆయన అయితే కష్టపడుతుండా. ఎందుకోసం అంటే నేరేడు వాళ్ళు తెంపనికే కట్టా కింద పడిపోయి ఉన్నాయి. ఎన్ని గానం అంటే వామ్, గిట్ల పిల్లలు అందుకుంటే కూడా అందుకునేటట్టు ఉన్నాయి అంటే వారేవా తీసుకున్నారు కదా. చింటూ చింటూ ఇటు చూడు. ఏ చింటులు పడ్డారు గొడుగుల చెట్టుకు. ముఠా దొంగలు పిల్ల ఇట్లా పండ్లు ఇట్లా పట్టు. చింటులు కదా హాయ్ చెప్పు. ఇటు ఇటు చూడు చింటూ. ఈ మండలు అయితే ఉట్టిగానే విరిగిపోతాయి కాబట్టి, ఇంకా మొన్న అయితే వాన పడింది గాలికి అయితే మండలు అయితే విరిగిపోయినాయి. అందుకోసం అని చెట్టు పైకి అయితే ఆల్మోస్ట్ ఎక్కరు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా ఆయన చెట్టు ఎలా ఎక్కుతున్నారు. మీ ఆయన కాదు ఫ్రెండ్స్, మా ఆయన కలెక్షన్ చేసిన పండ్లు ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. చింటూ బాగుందా?
బాగుందమ్మా 2 పట్టుకున్నావు బాగున్నాయా చింతలి పోదమ్మా ఇగో బాగున్నాయా అందరినీ రెడీ దేనికన్నా ఉన్నా కానీ లోపల ఫోన్ చేసిందా ఏదైనా మితంగా ఉంటే గిట్లనే అవుతుంది నువ్వు మెల్లగానే కానీ మండి సరే కానీ మా ఆయన వాడొద్దు వస్తున్నా సంఖ్య వస్తున్నా కానీ రెడీ ఉండిపోదాం మీ అమ్మ చైన్కి వస్తున్నా కానీ రెడీ ఉండరా పోదాము అమ్మ మా ఆయన తెంపుతుండు నేను జోలో పడుతున్నా ఇంట్లో పడుతున్నాను ఆడు విన్నికనే ఉన్నాడు ఆయన ఏరనిక్కున్నాడు నుంచి ఇంకొక మండకు అయితే షిఫ్ట్ అయిపోయినాము ఇంకొక మండకు ఉన్న పండ్లను కూడా తెంపేయాలి చూడు ఎట్లా సాహసాలు చేస్తున్నావురా నాయన తీసుకో నేను పట్టుకుంటే చెప్ప కావాలి అన్నమా నువ్వే చిన్న మంట అయితే పడ్డది దీనికి చూడండి ఎన్ని ఉన్నాయి వస్తే చిన్న మంట అయితే తిరిగి పడింది ఎన్ని పడ్డాయో చూడండి ఒకసారి కుచ్చులు ఇంత బ్లాక్ ఉన్నాయి చూడండి ఎంత బ్లాక్ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఒక పిల్ల చూడు ఎట్లా పోతుంది అవి షార్ట్ వీడియో పెట్టింది నేను నిజంగా ఎవరో ఒకరు క్యాప్చర్ చేస్తాడు చూడు కానీ ఆయనకున్న అందే అట్లా చూస్తుంది నా చిన్నతల్లి అయితే పండగ చేసుకో చింటూ చింటూ ఏయ్ వాళ్ళ తిప్పలు వాళ్ళకైంది మా తిప్పలు మాకైంది తెంపుడు గోలలో వాళ్ళు ఉన్నారు తినుడు గోలలో మేమున్నాము చిన్నగా మళ్ళా పెట్టుకో చింటూ పెట్టుకో చింటూ చిన్న ఉన్నప్పుడు అయితే ఈ ప్లేస్లో అయితే ఒక సెల్మ ఉండేది సెల్మ అంటే నీళ్ళు ఊడుతుండే ఎన్ని వాటర్ తీసినా కూడా దాంట్లోకి వెళ్ళి అయితే నీళ్ళు అయితే ఉంటుండే వర్షాకాలం వస్తే దాన్ని అయితే సెల్మ అంటుండే దాంట్లో నీళ్ళు అయితే తాగుతుండే ఈ ప్లేస్లో ఉంటుండే చిన్న గుంతలాగా ఊడితే చిన్న గుంతలాగా దోతే ఆ గుంతలో అయితే వాటర్ అయితే మొలుస్తుండే దాంట్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని అయితే తాగుతుండే బోర్ వేయకముందు ఇదైతే కారం చెట్టు అంటే కారం మామిడికాయల చెట్టు అంటే ఈ కాయలతోటి పచ్చడి అయితే పెడుతుండే ఇంకా ఇప్పుడైతే వీటిని ఎవరు యూజ్ చేయకుండా అయ్యిండ్రు అయినా మొత్తం అయితే కాయలు మొత్తం అయిపోయినాయి అదంతా గుట్ట చేను పక్కన ఇంకా లాస్ట్కు మా అమ్మ వాళ్ళ చెల్లం పొలమే ఉంది ఆ గుట్ట అవతల పట్టు వెనకాల ఇంకా లాస్ట్కి అమ్మ వాళ్ళ చేనే అమ్మ వాళ్ళ చేను తర్వాత ఇంకా అవతల గుట్ట అవతల అయితే వేరే ఊరు ఉంటుంది వేరే చేనులు ఉంటుంది వాటికి ఇంకా మా ఊరి పొలాలకు ఎట్లాంటి సంబంధం లేదు అవుట్ సైడ్ ఇంకా వేరే ఊరు వాళ్ళవి పొలాలు ఉంటాయి చిన్న ఉన్నప్పుడు టైం పాస్ కానీ పోయి ఇంకా గుండె మీద కొద్దిసేపు కూర్చొని టైం పాస్ చేసి మళ్ళీ ఈ ప్లేస్లో సెల్ఫీ ఉంటుంది దీంతో దీంట్లో నీళ్ళు అయితే ఊడుతుండే వర్షాకాలం వస్తే ఇదంతా వరిసేను వేస్తుండే ఇప్పుడు అమ్మ వాళ్ళ పొలం చేయట్లేదు కాబట్టి వరిసేను అయితే వేయట్లేదు ఖాళీగానే ఉన్నాయి ప్లేస్లు అన్నీ నాయన కనుకోకుండా వరిసేను అయితే వేస్తుండే అయితే నాకు చాలా ఇష్టం ఎందుకంటే కిందికే చింత చెట్టు ఉంటుంది ప్లస్ అస్సలు ఎండనే ఉండదు మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది చెట్టు కిందికి ఉండడం వల్ల అసలు ఎండనే తాకదు గుంపుగా కళ్ళం ఎంత ఉంటుందో చెట్టు కూడా అంతే ఉంటుంది
చుట్టూ చెట్టే ఉంటుంది. ఇంకా ముందర వీడియో లైన్లో అయితే వచ్చిన ఇంకా ఇవన్నీ అయితే ఆవులు కట్టేసిండే మా ఆయన ఉన్నప్పుడు. ఆవులను కట్టేయడానికి యూజ్ చేస్తుండే అండ్ మేకలను కట్టేయడానికి కూడా యూజ్ చేస్తుండే. ఒకటి ఎదురు చెట్టు ఉంటుంది, ఇంకా దేనికన్నా అవసరం వస్తే ఆ ఎదురు చెట్లను నరికేసి ఇంకా యూజ్ చేసుకుంటుండే. ఇదైతే మాకు ఓన్లీ ఫస్ట్ ఇంకా మామిడి చెట్టు అయితే ఇదే ఉంటుండే. ఇప్పుడైతే ఈ మామిడి చెట్టుకి ఎక్కువ డేట్ అయిపోయింది కూడా అట్లా ఉంది. మస్తు కాస్తున్నాయి కానీ అంత టేస్ట్ అయితే ఉండట్లేదు పండ్లు. కాబట్టి ఇంకా దీన్ని అయితే ఎవరు లైక్ చేయలేదు. కానీ ఇంకా ఏ చెట్లు లేకముందు అయితే ఇది ఒక్కటే ఉంటుండే ఆప్షన్. దీని ఒక్కటే మాకు మామిడి పండ్లు అంతే. ఇప్పుడైతే మస్తు అయినాయి కానీ తినేటోళ్ళు తక్కువ అయిపోయింది. ఇదైతే మేకలుగా మెయిన్గా మా నాయన వేసి ఇదైతే మేకలు గమ్మనికే మా నాయన వేసిండు బుట్ట. ఎన్ని మెమోరీస్ ఉన్నాయో అసలు దీంట్లో అయితే. ఇదైతే వంట వేసుకుంటుండే. ఒక్కొక్కసారి ఇంకా మా అమ్మ లేట్ అయ్యి వచ్చినా కూడా ఇదైతే పాలు ఆగబెడుతుండే. ఇదైతే గుడిస. ఇంట్లో ఏమన్నా ఉన్నా కూడా ఉండొచ్చు పాములు అట్లాంటివి. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా యూజ్ చేయకుండా ఉండబట్టి. ఇదైతే మా నాయన వండుకుంటుండే చేను కాడ రిలాక్స్ కానీ. మంచము దీంట్లో 2-3 మామిడి పండ్లు అయితే ఉన్నాయి. ఎవరు పెట్టిండ్రో తెలియదు, పురుగులు పట్టినాయి గలీజ్గా. వీటిని చూస్తుంటే మా నాన్ననే గుర్తుకొస్తుండు. ఎన్ని మెమోరీస్ ఉన్నాయి కదా. దీనికైతే తెచ్చిన టిఫిన్లను అయితే తగలబెడుతుండే. ఈడ అంటే క్యాన్లు ఉంటాయి కదా, వాటిని అయితే తగిలేస్తుండే. వీటికి ఏమైనా ఉంటాయని భయం అవుతుంది లోపలికి వంట కూడా. వంట చేయడానికి అక్కడ కిచెన్ లాగా కూడా ఉంటుంది. ఈ కుండకు మాకు కూడా ఈ కుండకు మాకైతే ఎంత మెమోరీస్ ఉన్నాయో అసలు. ఎందుకంటే ఇది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉండే ఈ కుండ. ప్రతిరోజు రిఫ్రెష్గా మా నాయన అయితే వాటర్ పట్టి పెడుతుండే. దీంట్లోవే తాగుతుండే, కంపల్సరీగా దీంట్లోవే తాగుతుండే. ఇదైతే మా నాయన తినే గిన్నె. చాలా మెమొరీస్ ఉంది ఈ గిన్నెకైతే. చేనుకు వస్తే ప్రతిరోజు దీంట్లోనే తింటుండే. ఇవన్నీ ఇంకా పొలానికి సంబంధించిన సామాన్ అయితే ఎంత బాగా బట్టి పెడుతుండే చూడు. నీళ్ళు అయితే 1 year అయింది కానీ మొత్తం ఆడబడ్డట్టు అయిపోయింది. ఇదైతే ఇంకా మంచి మెమొరీ ఉంటుంది. ఇదైతే రోలు మా చేను దగ్గర రోలుకు మంచిగా ముగ్గేసి ఉంటుంది. రోకలు కానీ ఉంటుండే. ఇంకా లేట్ అయ్యి కూర ఏమన్నా ఇంటికాడికి వెళ్ళి తెచ్చింది నచ్చకపోతే ఈయనే ఇంకా అమ్మ వాళ్ళు అయితే కూరగాయలు వండిస్తుండే కాబట్టి మిరపకాయలు వేసి వేయించుకొని దంచుకొని తినేది. మంచి మెమొరీ. ఒక్కొక్కసారి ఇంకా వరిసేను కోసినప్పుడు కూడా చేనుకనే ఉంటుండే కాబట్టి నేను కూరలకు మిరపకాయలు కూడా కావాల్సి వస్తే కూడా దీంట్లోనే దంచుకునేది. దీంట్లోనే కూర వేసేది మా అమ్మ. టమాటా పచ్చడి అట్లా. ఈ రోజుకు మాకు కూడా పెద్ద మెమొరీస్ ఉన్నాయి. ఎప్పుడు ఒకసారి వచ్చినా కూడా మంచి మంచి మెమొరీస్ అయితే ఉన్నాయి ఈ పొలంలో. ఇదైతే ఫస్ట్ కళ్ళం ఉంటుండే చూపి అక్కడ కనిపిస్తుంది కదా, అది రాళ్ళ గోడలాగా. అదైతే మంచి గుడ్స్ ఉంటుండే. జోల పాట కోసం 4 పోయి 10 మంది అయ్యారు చెట్టు మీద. ఏమైంది ఖుషి? కోతి మీద కొనేంగా, చెట్టు మీద కొనేంగా. అన్ని మీద వద్దు ఇంకేమో తమ్ముడి మీద. చిన్న పాప ఇది. కవర్లు ఏడ దొరికినాయిరా మీకు? అబ్బా మరి తెచ్చినాడు పెద్ద కవర్ అన్న తీసుకురాలేవు. ఎవడి గోల వాడిదే. మామిడి పళ్ళు వేసేట్టుకున్నాయి అవి లేవు కదా. ఇదొక కవరు, ఇదొక కవరు, అదొక కవరు. ఆ కవర్ ఆయన తీసుకొని పోతుండు దొంగ. ఇక్కడ 2 కుందేళ్ళు ఏమో వేస్తున్నాయి చూడండి. ఏమై సుంత
నీ మూట నీకా ఫైనల్గా మెరుగు వంట తెంపుడు అయితే అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నాం.